బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాల్గొలే పగలు కొట్లాడుకుంటారు. వాళ్ళు కళ్ళు దుకాణం కాడ కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు. ఇది ఈ అలవాటు వాళ్ళ పేర్ల పంచాయతీ అంటే గింతే. నల్ల నమ్మకండి. అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది. నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను. నేను అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పడానికి నేను చెప్తలే. కొంత నాకు మొదలు నుంచి అలవాటు. కొంత ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకొని నేను చెప్తుంటాను. నాకు అలవాటు అది. అట్లయితేనే నాకు కొంత జనాలకు అర్థమైతే, మీకు కూడా మీడియాకు అర్థమైతే అని చెప్తుంటా. మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎన్ని మంచి పనులు చేయను. ఇక ఊరందరూ నచ్చుతుంది, మనకు నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే వరుతాడు పోతాడు. రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తిడతాడు. అట్లనే వరుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లనే వరుతాడు. మా లీడ్ ఎవరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి అట్లనే సతాయిస్తున్నాడు. అరే లేదురా పని అయిపోయిందంటే ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు. ఆయనకి ఎవరికి? ఒక పిల్లగానికి. ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే అయిపోయిందిరా, నువ్వు ఆయన ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అని. మళ్ళీ అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు. ఈ పని జగ్గారెడ్డి చేస్తలేడు అని. అరే అది అయ్యిందిరా అంటే వానికి ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇక ఊరంతా కూడా వాడిని సమ్మేస్తున్నారు. కులపోలు కూడా చెప్పారు. లాస్ట్కి వాళ్ళ అమ్మని పిలిచి అడిగినా, ఏమమ్మా అసలు మాకేం అర్థమైతే లేదు, మరి ఊరంతా ఒక శబ్బాష్ అంటుంది, వీడేమో నన్ను మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, బుర్రంతా ఖరాబ్ చేస్తున్నాడు, ఏంది వీనికి, మరి ఇంకా ఇప్పుడు ఏందమ్మా అంటే వాళ్ళ అమ్మ అన్నది, లేదు కొడుక నాకు ఇంట్లో కూడా అదే పంచాయతీ వానితోటి అన్నది. అదేందమ్మా అని అన్నా. ఏం లేదు కొడుక, ఏం చేద్దాం, మావాడు గంజాయి తాగి అట్లా అయిపోయిండు అన్నది వాళ్ళమ్మ. గాంజా తాగి వాడి మైండ్ లేదుంటుంది, అదే చెప్తుంటాడు. ఇక నువ్వు 1,00,000 సార్లు అడిగి అదే చెప్తుంటాడు అని వాళ్ళ అమ్మ అన్నది. అరే నీ అమ్మ మరి ఇప్పుడు ఎట్లా ఈ పంచాయతీ ఎట్లాడు వాళ్ళు నాకు ఇప్పుడు? ఒక మంచి పనిని ఊరంతా మెచ్చుకుంటే వీడేమో అది తప్పు అని ఇప్పుడు సోషల్ మీడియాలో అవతల వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు కదన్నా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏం తెలుస్తుంది, జగ్గారెడ్డి మంచోడు అని ఊరోళ్ళు మంచోడు అంటారు, కానీ వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టారు. వాడేమో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, జగ్గారెడ్డి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మన మీద చెడు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, నేనేం చేయాలి జగ్గారెడ్డి, నన్ను ఏం చేయమంటావు? ఇక నా కొడుకు కాబట్టి నేను నరకం చూస్తున్నాను, నువ్వంటే సోషల్ మీడియాలో చూసి నరకం చూస్తున్నావు, కానీ నేను రోజు లేచి నుంచి పన్నదాకా నేను రోజు నరకం చూస్తున్నాను, ఎవరిని చెప్పుకోవాలి నేను ఆమె అన్నది. సేమ్ నాకు ఎట్లా సంగారెడ్డిలో ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అట్లా కేటీఆర్, హరీష్ రావు అట్లా జమ్మారు. అంటే తాగినా నేను అట్టలేను, నాకెట్లా కూడా ఉన్నాడో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు జమ్మారు అని చెప్తున్నా. వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఇక ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పుర్త చల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదలాం చేయాలి, డిప్యూటీ సీఎం మా క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదలాం చేయాలి అనేది నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లయితే నాకు సంగారెడ్డిలో కూడా దొరికిండో తెలంగాణలో వాళ్ళిద్దరు అట్లా దొరికిర్రు. వీళ్ళ ఫేస్ టైంలో వీళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్